చిత్తూరు జిల్లా పుల్చెర్ల మండలంలో దాదాపు 20 రోజుల పాటు పంటలపై దాడులు చేయకుండా విరామం ఇచ్చిన ఏనుగులు మళ్ళీ పుల్చెర్ల మండలంలోకి వచ్చి తిష్ట వేసి స్థానికంగా ఉన్న పంటలపై దాడుల పరంపర కొనసాగిస్తున్నాయా అంటే అవునని అంటున్నారు స్థానిక ప్రజలు. పుల్చెర్ల మండలం పాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని కోటపల్లి పరిసర ప్రాంతాల్లో ఒక ఒంటరి ఏనుగు తిష్ట వేసి రాత్రి వేళల్లో ఆహార వేటకు బయలుదేరి ఉదయం వరకు స్థానికంగా ఉన్న మామిడి, వరి, ఇతరత పంటలపై తన దాడుల పరంపర కొనసాగిస్తుందని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 2 రోజుల క్రితం పుల్చెర్ల మండలంలో ప్రవేశించిన ఈ ఒంటరి ఏనుగు గతంలో సదుము, సోమల మండలాల్లో తిష్ట వేసి స్థానికంగా ఉన్న పంటలపై తన దాడుల పరంపర కొనసాగించేది. 2 రోజుల క్రితం పుల్చెర్ల మండలంలో ప్రవేశించిన ఈ ఒంటరి ఏనుగు కోటపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న చింతలవంక అటవీ ప్రాంతంలో తిష్ట వేసి రాత్రి వేళల్లో స్థానికంగా ఉన్న పంటలపై తన దాడుల పరంపర కొనసాగిస్తుండటంతో స్థానిక రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఈ ఒంటరి ఏనుగును దూర ప్రాంతాలు తరమాలని వారు కోరుతున్నారు. అంతేగాక రాష్ట్ర ప్రభుత్వం నుండి పంట నష్ట పరిహారం కింద ఆర్థిక సహాయం కూడా అందేలా చూడాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు. ఇన్ని రోజులు ఏనుగులతో సమస్య లేదులే అనుకుంటున్న తరంలో ఈ ఒంటరి ఏనుగు మళ్ళీ పుల్చెర్ల మండలంలోకి ప్రవేశించడంతో స్థానిక రైతులు తీవ్రంగా ఆందోళనకు లోనవుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని వారు పదే పదే కోరుతున్నారు.